శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. ఆపదామపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్థ విముక్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 అంటే బుక్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 61 చెప్పుకుని ఇప్పుడు 62 చెప్పుకోవాలి. 61 ఎపిసోడ్లో ఏం పెట్టి చెప్పుకున్నాము అంటే, నీకంటే బ్రహ్మలోకమును పొందుటకు అరుడెవరు అని నాదుడు పలికి ఆకాశములకు ఎగిరిపోయాను. అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. ఎపిసోడ్ 62 పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 16. చేమిని ఇట్లు చెప్పాను. అప్పుడు రాజు నారదునితో, ఓ మునీంద్ర, మనం వెళ్ళుటెట్లు? ఈ పుష్పరథము మహావేగముతో వెళ్ళును. దీనిని ఎక్కి మనం వెళ్ళదాం. ఒక్క క్షణము ఆగుము. ఇంతలో ప్రసాదమును రక్షించు అధికారులు చెప్పి వచ్చేదను. స్వామికి ప్రదర్శన చేసి వచ్చేదను. నారదుడు ఆ మాటలు విని రాజు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించను. రాజును చేపట్టుకుని మహావేదిక వద్దకు వెళ్ళి బలరామునితో సుభద్రతో కూడి ఉన్న కృష్ణునికి మరలా నమస్కరించను. బ్రహ్మలోకమునకు వెళ్ళటం అనుజ్ఞ కోరను. ఇంద్రజిమ్నుడు కూడా మనోవాక్కాయములతో స్వామికి నమస్కరించి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చే బ్రహ్మలోకమునకు వెళ్ళుటకై చేతులు జోడించి ప్రార్థించాను. పిమ్మట ఇంద్రజిమ్నుడు నారదుడు దివ్యయానం నెక్కి ప్రయాణం మొదలుపెట్టి ధ్రువమండలంలో కూడా దాటిపోయి జలలోకంలో చేరి అతడి సిద్ధులు తలలు వచ్చి నమస్కరింపగా వారిని చూస్తూ పరస్పరం సంభాషించుతూ ముందుకు సాగిరి. మనసును నిర్మలము చేయు భగవత్ సంబంధమైన కథలను చెప్పుకునుచు జీవన్ముక్తుడు మునిశ్రేష్ఠులకు నాదుడు ఎట్లు ఏ అడ్డంకి లేక అన్ని లోకములలో సంచరించును, అట్లే మానవుడైనప్పటికీ ఇంద్రజిమ్నుడు కూడా విష్ణుభక్తి యొక్క అనుగ్రహం వలన సంచరించను. క్రమముగా సుఖమును మాత్రమే అందించు ఊర్ధ్వలోకమును చూస్తూ ఇంద్రజిమ్నుడు భూమిపై గల తన నివాసమును మరచెను. కానీ మరుక్షణమే తాను స్వామికి ప్రీతి కలిగించుటకై కర్మభూమి నిర్మించిన ప్రసాదమును గుర్చి శత్రురాజులను గుర్చి రాజ్యమును గుర్చి చింతిస్తున్న రాజుతో భూత భవిష్యత్తులో తెలిసిన నారదుడు ఇట్లు పలికాను. ఓ రాజేంద్ర, మనం వచ్చిన ప్రదేశమున ఇటువంటి విచారం పనికిరాదు. నీవు నిజముగా ధన్యుడవు. సాక్షాత్ విష్ణువు దర్శింపగలిగేది. హే యమకు సంసారం గురించి ఇతర విచారింపకూడదు అని నాదుడు పలకగా ఇంద్రజిమ్నుడు ఇట్లు పలికాను. స్వామి, నేను నిర్మించడం మొదలుపెట్టిన ప్రసాదమును నేను వచ్చుట తెలుసుకున్న సేవకులు పూర్తి కావింపరని విచారించుతుంటుని, దానికి అంతరాయం కలుగునని నేను విచారించుతుంటుని అని పలుకగా నాదుడు విని చిరునవ్వు నవ్వి ఇట్లా పలికెను. నీవు సామాన్యమగు రాజు కావు, ప్రజాపతితో సమానము వాడవు. నీవు ఎవరికి నీ అపకారం చేసిన వాడవు కావు. నీవు వనరించిన పని సృష్టి స్థితి లయలకు మూలముగు స్వామికి ప్రీతి కలిగించినది. నీ ప్రతాపంచే యశస్సుచే నీవు బ్రహ్మలోకమును పొందితివి. ఎవరికి సాక్షాత్ బ్రహ్మయే సహాయం చేస్తుండెను. అటువంటి కార్యములందు విఘ్నము కలుగునని ఎలా విచారించుతుంటివి? విశేషించి జగన్నాథుని అనుగ్రహం కలవారికి హాని చేయుటకి ఎవరు మనసులో కూడా తలచుటకు సాహసింపరు. కనుక నీకు సందేహము వలదు. ఈ విధంగా మాట్లాడుకొనుచు వారు బ్రహ్మలోకము సమీపమునకు వెళ్ళిరి. చాలా దూరం నుండి బ్రహ్మర్షులు చదువుతున్న వేదాధ్యయనం వినిపించుతుండెను. లోకములకు పితామహుడు బ్రహ్మర్షులు కలిసి సుఖముగా కూర్చున్నదే బ్రహ్మసభ. సత్ అన్నది బ్రహ్మకు పేరు. ఇది బ్రహ్మ ఉండే స్థలము. సత్యలోకమని దీనికి పేరు. ఈ లోకం కంటే పైన ఏమీ లేదు. దీనికి కొద్దిగా పైభాగమున బ్రహ్మాండ కపాలములకు కింద వైకుంఠలోకము కలదు. అతడ ముక్తిని పొందిన వారు నివసించరు. ఈ విధముగా ఇంద్రజిమ్నుడితో నారదుడు మాట్లాడుతూ సత్యలోకమును చేరాను.
ఒక్క క్షణంలో వారు సభాద్వారము వద్దకు రాగా అతడు ఇంద్రాది దిక్పాలకులు నిలిచి ఉండేది. వారి లోనికి ప్రవేశించుటకు నిషేధింపబడుటచే అచ్చటనే నిలచిరి. ఇంద్రద్యుమ్నునితో నారదుడు వచ్చి చూచి ద్వారపాలకులు వినయముగా మెడ వంచి నమస్కరించిరి. ఓ నారద 14 లోకములందు ఎప్పుడూ ఎల్లప్పుడూ సంచరించటంతో ఆనందము పొందువాడా, నీవు లేక మా ప్రభు మీ తండ్రి బ్రహ్మ యొక్క సభ ప్రకాశించటలేదు. గౌతమాది మహర్షులు ఎంతోమంది ఉండేది, కానీ బ్రహ్మసభ అందముగా లేదు. ఎన్నో చుక్కలున్నప్పటికీ రాత్రి చంద్రుని వలనే ప్రకాశించినట్లు ఈ సభ నీ వలనే ప్రకాశించును అని పలుకుతూ వినయముగా ప్రవేశమునకు దారి ఇచ్చిరి. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 17. నారదుడు ఇట్లు పలికెను, ఓ ద్వారపాలక, ఇతడు రాజర్షి ఇంద్రద్యుమ్నుడు, గొప్ప యశస్సు కలవాడు, సార్వభౌముడు, విష్ణు భక్తుల్లో ఉత్తముడు. బ్రహ్మను చూచుడు వచ్చును, నీవు అనుమతించినతో బ్రహ్మ వద్దకు వెళ్ళును అని నారదుడు పలుకగా మణికోదరులను ఆ ద్వారపాలకుడు ఇట్లు పలికెను, స్వామి, ఇతడు నీతో వచ్చిననగా సామాన్యుడు కాదు. అతడి దిక్పాలకులు పితరులు మన్వంతరంలో అధిపులు వేచి ఉండిరో, అతడు మత్స్యలోకము నుండి వచ్చిన ఇతడు నిలచినగా ఇతడి ప్రాముఖ్యము తెలియచున్నది. నీవు లోనికి వెళ్ళి బ్రహ్మకు ఇతడి రాకను తెలిపి ప్రవేశపెట్టు. ద్వారం వద్ద నిలిచిన ఇతడు దిక్పాలకులతో కలిసి లోనికి వచ్చును. బ్రహ్మగానమందు ఏకాగ్ర చిత్తుడై ఉండను కనుక మాతో కలిసి ఇతర అవసరము కొరకు నిరీక్షింపవలెను. మీ తండ్రి సేవకులను అగు నాపై కోపింపరాదని పలుకగా నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించి సాష్టాంగపాతము చేసి ఇంద్రద్యుమ్నుని గురించి విన్నవించాను. కడగంటి చూపుచే ఇంద్రద్యుమ్నుని ప్రవేశపెట్టుటకు ఆదేశించను. నారదుడు నృపోత్తముడు ఇంద్రద్యుమ్నుని చాలాసేపటి నుంచి వేచిన ఇంద్రాదులతో పాటు ప్రవేశపెట్టాను. జగత్తులు సృష్టించిన బ్రహ్మను దూరం నుండి చూచి దారుమయమకు విష్ణువుగా భావించను. తొట్టుపడుతూ ముందుకు వెళ్ళి నారదునిచ్చి ఆదేశం ఎక్కువ దూరంలో నిలిచను. బ్రహ్మ విష్ణును గురించి పాడుతున్న పాటను వినుచు ఒక్క క్షణము మాట్లాడక ఊరకొండాను. ఇరుప్రక్కల సావిత్రి శారదలు వింజామరలు వేచుతూ ఉండగా పవిత్రమగు వేదములు స్వచ్ఛమగు రూపములు ధరించి గానము చేస్తుండను. గీతం పూర్తయిన తర్వాత బ్రహ్మ చిరునవ్వుతో ఇంద్రద్యుమ్నునితో ఇట్లు పలికెను, మహానుభావుడవగు ఓ రాజా, నీవు భగవతుడికి సాక్షాత్తు ఇష్టుడవు. ఈ సత్యలోకమును తెలుసుకోగలిగితివి. తమ కల్మషములు పోగొట్టుకుని మునులు మొదలైన వారు ఇతడు వచ్చుటకు ప్రయత్నించెదరు. రాజు తన వద్దకు వచ్చిన కారణం తెలిసినను అతనికి తగిన గౌరవమునిచ్చి మిక్కిలి ప్రీతితో ఇట్లు అడిగాను, ఏ పనిపై ఇచ్చటకు వచ్చితివి? నీ మనస్సునందు ఉన్నది చెప్పుము. నన్ను చూచిన తర్వాత నీకు తీరని కోరికేమీ ఉండదు. నీవు దేన్ని కోరుచుంటివో తెలుపుము. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను, ఓ భగవాన్, నీవు సర్వాంతర్యామివి. నీకు తెలియనిదేమి కలదు. నీ ఆజ్ఞను తల్లాల్చి నీ కుమారుడు నారదులు చెప్పినట్లు 1000 యాగములు పూర్తి చేసి పిమ్మట స్వామిని నీ దయ వలన దారుమయ రూపమును చూడగలిగితిని. ఆ స్వామి కొరకే ఇచ్చటకు వచ్చి స్వామి కొరకు నేను నిర్మించిన ప్రసాదము నీవు ప్రారంభింపవలను. నీవు వచ్చి జగన్నాథుని ప్రతిష్ఠించినతో నీ అనుగ్రహము సఫలమగును. దీని కొరకే నారదునితో ఈ లోకమునకు వచ్చితిని. నాపై దయచూపము. నీవు జగన్నాథుడు, స్వామికి నీకు భేదము లేదు. స్థాపించిన వాడవు, తెలుసుకున్న తగినవాడు నీవే. జైమిని ఇట్లు పలుకను. ఈ విధముగా ఇంద్రద్యుమ్నుడు పలుకగా దుర్వాస మహాముని బ్రహ్మకు సాష్టాంగంగా నమస్కరించి చేతులు జోడించి జగద్గురువుకు బ్రహ్మతో ఇట్లు పలికారు, స్వామి, మీ ద్వారపాలకులు అడ్డగించుటచే లోకపాలకులు పితరులు మన్వంతర అధిపతులు చాలా కాలం నుండి దీనిలోనే వేచి ఉండరి. నీ పదకమలములను దర్శించుటకు వారికి అనుజ్ఞనిము. దుర్వాసుడు పలికినది విని బ్రహ్మ నవ్వుతూ, వారిని గురించి మాట్లాడుటకు ఇది సమయం కాదు. మోహముచే కప్పబడిన వారు ఈ ఇంద్రద్యుమ్నునితో పోటీ పడేవారు కాదు.
ఈ రాజు తన పాపములన్నింటినీ క్షీణింపజేసుకుని జీవన్ముక్తుడైనవాడు. నా నుండి 5వ వాడు వైష్ణవుడు, విష్ణువునందే మనసు నిలిపినవాడు. వీరు సుఖములను అనుభవించుటకు కర్మలను అనుభవించిన వారు. ఇతడికి వచ్చుడు దేవతలు తపస్సు చేయుచుందురు. నా అనుగ్రహం వలన నన్ను అర్చించుటకు వచ్చిరి. అయినప్పటికీ నీవు అభ్యర్థించితివి కనుక వారు లోపలికి వచ్చేదరు అని చెప్పగా దేవతలు లోనికి ప్రవేశించింది. బ్రహ్మకు దూరం నుండి నమస్కరించి గాయకుల సమీపం బ్రహ్మకు చేతులు జోడించి నమస్కరించుతూ మాట్లాడుతున్న ఇంద్రద్యుమ్నుని చూచిరి. ఆ లోకపాలకులు కడగంటి చూపులచే అనుగ్రహించి ఇంద్రద్యుమ్నునితో సాదరముగా ఇట్లు పలికెను. ఓ రాజా, నీవు స్వామి కొరకు ప్రసాదము నిర్మించటం నిజము, కానీ ఇప్పుడు నీ రాజ్యము కానీ నీ సంతతి వారు కానీ లేరు. ఇతర గీతములను వినుటేందుకు చాలా కాలం గడిచిపోయింది. 71 మహాయుగములు కల మన్వంతరములు గడిచిపోయినది. నీ వంశం అంతరించింది. కోట్లాది రాజులు గతించింది. స్వామి ప్రసాదము 2 మాత్రం మిగిలినవి. ఇప్పుడు 2వ మనువు స్వారోచిషుని మన్వంతరం నడుస్తున్నది. నీవు నా సమీపమున ఉండుడితే ముసలితనము మరణము కలగలేదు కనుక ఓ రాజా, భూమికి తిరిగి వెళ్ళి స్వామిని ప్రసాదమును నీవిగా తీసుకుని తిరిగి రమ్ము. లేనితో నేను కూడా నీతో వచ్చేదను. నీవు ముందుగా వెళ్ళి కావలసిన సంభారములను నేను సమకూర్చును, నేను అప్పుడు వచ్చేదను అని ఇంద్రద్యుమ్నునితో పలికి వినయముతో మెడల వంచి నిలిచిన దేవతలతో ఇట్టు పలికాను. ఓ దేవతలారా, మీరందరూ కలిసి ఒకే మారెచ్చటకు ఎలా వచ్చిరి? మీ కొరకు నేనేం చేయగలలో చెప్పమని అడిగాను. జైమిని ఇట్లు చెప్పాను. బ్రహ్మ పలుకులు విని దేవతలు ఆందోళన నెమ్మదించగా మిక్కిలి సంతసించి పితామోహనుతో ఇట్లు పలికిరి. ఓ దేవా, పూర్వం మేము ఆరాధించిన నీలరూపము కలిగిన స్వామి అంతర్ధానమై ఇప్పుడు దారుమయ దేహంతో ఎట్లు ఆవిర్భవించను? ఇంద్రజిమ్నుడు యాగములు పూర్తి చేసినంతనే స్వామి ఆవిర్భవించుటకు కారణము మీ నుండి తెలుసుకున్నటకు వచ్చితిమి. మితడు మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చటకు ఎట్టు రాగలిగాను అని దేవతలు ప్రశ్నించగా బ్రహ్మ ఇట్లు చెప్పాను. ఇది రహస్యము, పూర్వం ఎవరికి చెప్పి ఉండలేదు. మిక్కిలి రహస్యము దీనిని మీకు చెప్పేదను. నా జీవిత పూర్వార్థమున స్వామి శ్రీ పురుషోత్తమ క్షేత్రమునందు నీలమణి రూపము ధరించిండను. ఇప్పుడు నా జీవితమున ద్వితీయార్థం ప్రవేశించినది. శ్వేతవరాహ కల్పము నందు స్వయంభూమను యొక్క కాలము గడిచినది. నా ద్వితీయార్థము మొదటి దినము యొక్క ఉదయం ఇది. దారుమయమకు రూపము ధరించి స్వామి లోకముల మధ్య ఉండి ఆయు ప్రమాణం లెక్కించును. నా ఆత్మ ఆ భగవంతుడే, నేనే ఆ స్వామిని. ఈ వృక్షములకు శంఖ చక్ర ముద్రలు స్వామి చైతన్యం కూడినదై స్వయముగా సముద్రములో పడినది. భోగములను అనుభవించుటకు స్వామి దారుమయ రూపము ధరించను. వేలాది జన్మల్లో భక్తి స్వామిని ధ్యానించి తిని ఘోరముకు సంసారం నాశనం చేయుటకు స్వామిని ప్రార్థించి తిని మరలా సృష్టించడంతో అలసిపోయిన మనసు కలవారినై కర్మలన్నీ నశించి లోకముల ముక్తి పొందుట కొరకు ధారణ ధ్యానము మొదలైన కష్టము పనులు చేయని వారికి కూడా మోక్షమునిచ్చుట కొరకు స్వామి అవతరించెను. ఇక్కడితోటి ఎపిసోడ్కు విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా